దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు ఇందాక కొద్దిసేపు శ్రద్ధగా. దేవుడు బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో ఇలా రాసింది. దావీదుని సమూయేలు అభిషేకించాడు కదా, అన్నల ఎదుట అభిషేకించాడు. అన్న తల్లి తండ్రి దావీదుని ఎందుకు పనికిరాడని తీసేసారన్నమాట. తీసేసి అరణ్యం తోలేశారు. అట్లాంటి వాళ్ళ ఎదుట దేవుడు అభిషేకించాడు అన్నమాట. అలాగే మనం ఎక్కడ పడ్డామో, మనం ఇల్లు లేని వాళ్ళమని ఎక్కడ ఎవరితో అనిపించుకుంటున్నామో ఆతోనే మెచ్చుకునేది చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడు. దావీదుని అన్నల ముందే అభిషేకించాడు. అభిషేకించాక అందులో అభిషేకించిన నాటి నుంచి దేవుడి ఆత్మ బలముగా దావీదు మీదకి దిగొస్తుందంట అని రాసింది బైబిల్లో. దిగొచ్చింది. అప్పుడు ఈ సౌలు ఉన్నాడు కదా, ఈ సౌలు మీదకేమో దేవుడు వద్ద నుంచి దురాత్మ వచ్చిందంట. చూడు మరి, దేవుడు వద్ద నుంచి దురాత్మ వచ్చింది అంటే ఏంటి? దేవుడు వద్ద నుంచి కూడా దురాత్మ వస్తుందా అనుకోవచ్చు మీరు. వస్తుంది. ఇప్పుడు నిన్ను ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో నింపాలన్నా దేవుడు కృప ఉండాలి. నీకు సైతాత్మ రావాలన్నా దేవుడు ఇష్టానుసారంగా నువ్వు జీవించలేదనుకో, నీ మీదకి బెస్ట్ ఆత్మకి అప్పచెప్తాడు నిన్ను. నీ మీదకి దురాత్మ వస్తుందన్నమాట. అలాగే మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన్ని విసర్జించకూడదు. ఆయన్ని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం ఉంటే మనల్ని ఆత్మీయంగా బలపరిచి జీవం చేస్తాడనమాట. అలాగే అప్పుడు దావీదుని బలంగా దిగివస్తుంది కదా ఆత్మ. దావీదు గొర్రెలు మేపుకుంటున్నాడు. గొర్రెలు మేపుకుంటుంటే ఒకసారి వాళ్ళ నాన్న కౌరంపించాడు. ఏంటని వస్తే అప్పుడు అన్నాడు, నీ అన్నలో సౌలు వెనకాల యుద్ధంలో ఉన్నారు. వాడికి మూడు రోజులు అయింది రాలేదు. మరి అన్నం తిన్నారో లేదో తెలీదు. నువ్వు ఒక పని చేయి, ఇవన్నీ పట్టుకెళ్ళు, ఈ రొట్టెలు జినుగట్లు ఇవన్నీ పట్టుకెళ్ళి ఇచ్చి మీ అన్నల యోగక్షేమం తెలుసుకుని రమ్మంటే దేవుని స్తోత్రం. తండ్రి మాట జబదాట్లా, తండ్రి మాట కాదనలా. తండ్రి దావీదుని కాదనుకుని అరణ్యం తోలేసినా కానీ దావీదు తండ్రి మాట శిరస వహించాడు అన్నమాట. దావీదు మా తండ్రి మాట విన్నాడు. ఆ తెల్లారి పొద్దున్నే లెగిసి ఆ గొర్రెల్ని ఎవరికో కాపరికి అప్పగించి ఇంటికి వచ్చి ఆ ఎస్సీ చెప్పినవన్నీ మూట కట్టుకుని వెళ్ళి వాళ్ళకి అన్నలకి ఇచ్చి వచ్చాడు అన్నమాట. యుద్ధంలోకి వెళ్ళి తగిలితే ఇచ్చి అన్నంతో ఏంటో మాట్లాడుతుంటే ఈలాగా గొలియాతు కేకలు వినపడుతుంది. ఎత్తైన పర్వతం మీద నుంచి సవాల్ చేస్తున్నాడు. అసలే అతను 6 మూరలో జాండంట ఎత్తు. అంత ఎత్తు మనిషి మరి పర్వతం మీద ఎత్తు నుంచి మాట్లాడితే ఎంత ఎత్తుంటాడు. ఆ గొలియాతుని చూసి ఆ గొలియాతు సవాల్ చేస్తుంటే ఇశ్రాయేలు పెద్దలన్నీ గడగడ వణుకుపోతున్నారు. ఇశ్రాయేలు పెద్దలందరూ గడగడ వణుకుపోతున్నారు. చివరికి సౌలు రాజు గడగడ వణుకుపోతుంటే అప్పుడు దావీదు వచ్చాడు కదా యుద్ధంలోకి. వాళ్ళ అన్నల కోసం అని వచ్చాడు కదా. ఈ ఫిలిష్తీయుల మాటలు గొలియాతు మాటలు వినపడలేదప్పటికి ఇశ్రాయేలు పెద్దల్ని, దేవుడి పిల్లల్ని అంటాకి
ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు ఏ బాట వాడు అని చెప్పి ఆ ఫిలిష్తీయుడిని నేను సంహరిస్తాను. ఆ ఫిలిష్తీయుడిని సంహరించడానికి దేవుడు సౌలు రాజు ఏమిస్తా అన్నాడు ఏంటి అందరూ తెలుసుకుంటున్నాడు మాట. తెలుసుకుంటుంటే అక్కడ అన్నలు అంటున్నారు, అన్నలా ఎందుకు వచ్చావు నువ్వు, అసలు దేనికి వచ్చావు నువ్వు, ఈ గొర్రెల్ని ఆ మందని ఎవరి పాలు చేసావు, నీ ఉద్దేశం మాకు తెలియదు అనుకున్నావా, నువ్వు యుద్ధం సోదరుగా వచ్చావు అని ఆటానికి పరిచాడు అనమాట. దావీదు ముందు పెద్దన్న ఆటానికి పరిచాడు. ఆ చిన్న అందరూ సౌలు రాజు కూడా అన్నాడితే ఆ నోట వెళ్ళి సౌలు రాజుకి తెలిస్తే ఆ సౌలు రాజు అన్నాడు, చూసి నువ్వు బాలుడు అయ్యా, నువ్వేం చేయలేవా, అతను యుద్ధ భాష బాల్యం నుంచే చిన్నతనం నుంచే యుద్ధం చేసిన వాడు అతను అన్నాడు. అంటేను అప్పుడు దావీదు అన్నాడు, నేను నా తండ్రి గొర్రెల్ని అరణ్యంలో మేపుతూ ఉండగా సింహం వచ్చింది అనుకో, సింహం వచ్చింది, ఆ సింహాన్ని సింహాన్ని పట్టుకుని దాని నోటి నుండి గొర్రెని ఇడిపించా. ఆ సింహం నా మీదకి వస్తే ఆ సింహాన్ని మేకపిల్ల చీల్చినట్టు చీల్చేసా. అంత శక్తిని దేవుడు ఇచ్చాడు నాకు. ఎలుగుబంటి వస్తే దానికాడ చీల్చేసే శక్తిని ఇచ్చాడు దేవుడు. ఆ రెండింటిని నా చేతికి అప్పగించాడు దేవుడు. ఇప్పుడు ఈ గొలియాతుని కూడా నా చేతికి అప్పగిస్తాడు దేవుడు అని చెబుతున్నాడు మనం అని అంత గ్యారంటీగా చెబుతున్నాడు. మనం చెప్పగలమా దేవుడు నా యందు ఉన్నాడు, నా కార్యం ఆయన చేస్తాడు, నా యుద్ధం ఆయన చేస్తాడు, నాకేం భయం లేదు అని మనం నిబ్బరంగా ఉండి అనగలమా? మనం అనగలమా? దావీదు ఎంత పాటన పరుకపోతే ఆ మాట అన్నాడు, నా దేవుడు నా యందు ఉన్నాడు, నా యుద్ధం ఆయనే చేస్తాడు అంటున్నాడు అన్నమాట. అట్లా మనం అన్ని బిడ్డలంగా ఉండాలి. మనం పాపం చేసి దేవుని ఎందుకు పరిపూర్ణంగా ఆనుకుని దేవుని మీద జీవించామనుకో మన యుద్ధాలు ఆయనే చేస్తాడు. నువ్వు ఊరికి నేను నిలబడి చూడు, యుద్ధం ఉంటే యెహోవాయే, యుద్ధం చేసేది యెహోవా, యుద్ధం యెహోవాదే అని రాసింది బైబిల్లో. అట్లాగే దేవుడే మన పక్షాన్ని వ్యాజ్యం ఎత్తాడు, యుద్ధం చేస్తాడు అన్నమాట. అప్పుడు ఇట్లా అంటుంటే దావీదు సౌలేక సర్లే అని దావీదుకి యుద్ధ వస్త్రాలు తొడిగెత్తున్నాడు అనమాట. యుద్ధ వస్త్రాలు తొడుక్కొని కవసం అవన్నీ తొడుగుతుంటే వేసుకున్నాక దావీదుకి నడుతూ రావట్లేదు, అసలు నడుతూ రావట్లా. ఇవన్నీ నాకు వాడికి లేవు అని అవన్నీ తీసేసి ఒక వర్షాలు పట్టుకుని ఏట్లోకి వెళ్ళి 5 రుణాలు తెచ్చాడనమాట. 5 రుణాలు తెచ్చి వచ్చి గొలియాతుని అన్ని 5 రుణాలు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు గొలియాతు వాళ్ళు 5 అన్నదమ్ములంట. ఈ గొలియాతుని సంహరిస్తే మళ్ళీ ఇంకొకడు వస్తాడేమో అని 5 రాళ్ళు సిక్కంలో పెట్టుకున్నాడు, పెట్టుకుని వస్తుంటే గొలియాతు అంటాడు, నేను కుక్కను అనుకున్నావా, నా మీద కర్రేసుకొస్తున్నావు ఏంటి అన్నాడు. రా అని మళ్ళీ అన్నాడు, రా ఇవాళ నా దేవతలకే నిన్ను ఆహారంగా వేస్తాను, నిన్ను చంపి అని అంటే, నువ్వు దేవతల పేరట వస్తున్నావా, అయితే నేను నా దేవుడి పేరట నేను వస్తున్నాను, నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడు మా ప్రజల మధ్య ఉన్నాడని నిరూపిస్తాను, నిన్ను అసలు అప్పగిస్తాడు వాళ్ళ అని చెప్పేసి ఆ వర్షాల్లో రాయి పెట్టి గిరగిర తిప్పేసి వర్షాలు కొట్టాడు. కొట్టేటప్పటికి ఇక్కడ నుదుటిన తగిలిందన్నమాట. అతనికి ఎక్కడ కాలు లేదు, అంతా యుద్ధ కవసం వస్త్రాలే, యుద్ధ కవసం ఉంది గొలియాతుకి, ఎక్కడ కాలు లేదు. ఎక్కడ కాలు లేకపోతే ఈ నుదుటి మట్టిగా కాలుగా ఉంది. కాలుగా ఉంటే గురుసు కొట్టేటప్పటికి నుదుటిని తగిలింది.
నుదుటి తగినోడు ఎట్ట పడాలి, ఎలకెత్తగా పడాలి, అంతే కదా. అట్ట పడలా, ఒక్కబారులుగా పడ్డాడు. ఎందుకనంటే ఆ వెనక నుంచి దేవుడు ఒక తంతి అన్నాడు అన్నమాట మేడ మీద. ఒక తంతి అంతే బొక్కబారులా పడ్డాడు అన్నమాట. ఆ బొక్కబారులుగా పడిపోయిన వ్యక్తిని వచ్చేసి దావీదు పరిగెత్తుకుని వచ్చి అతని వరలో కత్తి తీసి అతని శిరస్సు ఖండించేశాడు. అది ఖండించేసి ఆ శిరస్సు ఇచ్చుకుని వెళ్ళాడు సౌలు దగ్గరికి. సౌలు దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పుడు ఆడవాళ్ళు ఒక పాట పాడారు. ఏదంటే ఎవరికైనా అప్పటి నుంచే సౌలుకి దావీదు చంపాలని విసుగు వచ్చింది. ఆడవాళ్ళే ఏదైనా పెట్టాలన్న తగ్గదల గొడవలు ఎది పెట్టాలన్న ఆడవాళ్ళే. ఆ ఆడవాళ్ళు ఏమన్నారు, స్త్రీలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది యుద్ధంలో జయించారు అని చెప్పి పాట పాడారు. పాట పాడేటప్పటికి ఈ పాట సౌలుకి ఇంపుకోలేదు. తీసుకెళ్తే రాజుని తీసుకెళ్తాడు, అంతేగాని నాకంటే ఎందులో ఎక్కువ, నేను రాజుని, నన్ను పొగడాల్సింది వెళ్ళపోయి దావీదుని పొగుడుతున్నారేంటి అని చెప్పేసి సౌలు ఆనాటి నుంచి చూపు చూపాడంట. చూపు చూపుతాడు ఎవరైనా, ఇప్పుడైనా చూడు. వాళ్ళు చూస్తే అంతే భస్మం అయిపోవాల్సింది, ఆ ఇల్లు అంతే అక్కడితో నాశనం అయిపోవాలి. వాళ్ళు చూస్తే ఒక్కొక్కరు చూస్తే ఏదో అంటారు చూడు, అవన్నీ అనకూడదు అనుకోమన్నాం. అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అట్లాంటి వాడు సౌలు, అట్లాంటి వాడు అయ్యి కేవలం మాట గురించి దావీదు మీద పగపట్టాడు. పగపట్టి దావీదుని చంపాలని అనుకున్నాడు అనమాట. యుద్ధంలో జయిస్తే కూతురు నుంచి పెళ్లి చేస్తా అన్నాడు కదా సౌలు. కూతురు నుంచి పెళ్లి చేశాడు. పెద్ద కూతురిని ఇవ్వాలి, అసలు పెద్ద కూతురిని ఇవ్వాలి, రెండో కూతురిని ఇచ్చాడు. పెద్ద కూతురిని ఇవ్వకుండా ఇచ్చాడు. అర్ధరాత్రి ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. ఇచ్చిన దావీదుని మటుకి చంపాలనుకున్నాడు. ఏంటి, దావీదు అంటే నాకు పేరు రాదు, దావీదు అంటే నన్ను పొగడరు, ఆ మాట ఇవ్వలేనరు అని చెప్పేసి సౌలు చూపాడమాట దావీదు మీద. దావీదు స్వబుద్ధి గలవాడు, మంచి బుద్ధి కలిగిన వాడు మాట. దావీదుని చంపాలని కొట్టపని చంపాలనుకుంటున్నాడు అన్నమాట. ఒకసారి ఇంట్లో ఉన్న గదిలో పంపించేసాడు బట్టలు తీసుకురమ్మని. అతను తెలుసుకుని దావీదు ఈ మేకాలు ఏం చేసి కిటికీ అంత తిప్పి పంపేసి ఆ మంచం మీద అవి పరుపు మేక బొచ్చాయి పెట్టి మనిషిలాగా పడుకున్నట్టు పెట్టిందన్నమాట. వాళ్ళు వచ్చి అడిగితే ఆయనకి బాగోలేదని చెప్పింది. బాగోని వ్యక్తిని యుద్ధంలో ఎవరు జయించరు, అసలు ఎవరైనా కానీ బాగోని మనిషి మీదకి వెళ్ళరు. అది వీరి లక్ష్యం కాదు. అప్పటికి వీళ్ళు తిరిగి వెళ్ళి చెప్పారు, బాగోలేదంట, అతనికి ఆరోగ్యం బాగోలేదంటే ఇతను అంటాడు అమంతంతో బలంగా ఎత్తుకొచ్చాయి అంటాడు. అంత కక్ష ఇచ్చాడు మాట. అంత కక్ష ఎలా కట్టాడు, మనిషికి ఉంటుందా, అది ఒక పాముకు ఉంటుంది పగ. ఎవరైనా పగపడితే ఆమె చంపుకోతే ఇది అన్నం ఆహారం తిందో అట్లా పగపడుతుంది. ఈ సభలో అట్లా పగపడ్డాడు మాట. ఏమన్నా అన్యాయం చేశాడు పోనీ, అన్యాయం చేయలా, ఆయనకి మేలే చేశాడు. ఇస్రాయేల్ పెద్దలందరూ గడగొడ వణికిపోతుంటే ఆ గొలియాతుని జయించాడు, వీళ్ళకి సహాయం చేశాడు కదా. సహాయం చేసేవాడికి అపకారం చేయాలని చూస్తున్నాడు సౌలు, అపకారం చేయాలని చూస్తున్నాడు అనమాట. అట్లాగే ఇప్పుడు అలా చాలామంది మనలో ఉంటారు, ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేస్తారన్నమాట.
నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లా, అపకారం మట్టుకు చేయకూడదు అని చెబుతున్నాడు దేవుడు. అపకారం మట్టుకు చేయకూడదు. నువ్వు శాతనైతే మంచి చేయి, మేలు చేయి, లేకపోతే మెల్లకొని ఊరుకో అని దేవుడు చెబుతున్నాడు. అట్లా జీవిస్తూ మనం దేవుడి బిడ్డలుగా ఉందాం. దేవుడి మాటలు దీవించగా